రైట్, ఇక ఏపీ డిప్యూటీ సీఎం సనాతన ధర్మాన్ని టాప్ ఎజెండాగా ఎందుకు పెట్టుకున్నారు? దక్షిణాదిన ఆలయాలకు వెళ్తూ మన ధర్మం సనాతనం అని చాటడం ఆయనకే చెల్లింది. హ్యూమనిజం, సనాతన ధర్మం రక్షణం, అవినీతిని వ్యతిరేకించడం అనే 3 యాంగిల్స్లోనే పవన్ కళ్యాణ్ ప్రస్థానం సాగుతోంది. జనసేన ఆవిర్భవించి 13 ఏళ్లకు చేరినటువంటి దృష్ట్యా ఆ టీనేజ్ పార్టీ వ్యవస్థాపకుడి అవసరం ఈ సమాజానికి ఏముందో ఈ స్టోరీలో ఇప్పుడు చూద్దాం. సనాతన ధర్మం అనేది సాధారణంగా హిందూ ప్రవచనకర్తలు, స్వామీజీలు, మతాధిపతుల నోట వినిపించేది. కానీ ఇటీవల కాలంలో ఓ సెలబ్రిటీ కమ్ పొలిటీషియన్ నోట పదే పదే వినిపిస్తోంది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి ఒక్కసారి చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవ్వరూ టచ్ చేయడానికి సాహసించని అంశాన్ని పవన్ టచ్ చేస్తారు. టచ్ చేసి విజయం కూడా సాధిస్తారు. ఇదే ఆయన ఇజం, ఇదే ఆయన నైజం. ఓ తల్లి పేదరికంలో పుట్టి కొడుకును ఉన్నతుడిగా, నవనాగరికుడిగా తీర్చిదిద్ది తానింకా పేదరికంలో ఉన్నత మాత్రాన ఆ కొడుక్కి ఈ పేదరాలు తల్లి కాకుండా పోతుందా? ఆ తల్లిని తల్లి అని చెప్పుకోవడానికి సంకోచించే నాయకులు రాజ్యమేలుతున్న కాలంలో పవన్ కళ్యాణ్ ముందుకొచ్చారు. సనాతన ధర్మమని ఆ పేదరాలుకు తాను కన్న కొడుకునని చెప్పుకున్నారు. ప్రజలను పాలించడానికి మాత్రమే అలవాటు పడిన రాజకీయ పార్టీలు, కమర్షియల్ స్లాట్స్ కోసం కక్కుర్తిపడే పలు మీడియా ఛానళ్లు కూడా సనాతన ధర్మమనే తల్లిని నిరాధరిస్తుంటే ఆ తల్లికి రక్షకుడిగా తానున్నానని ముందుకొచ్చారు పవన్. బంగ్లాదేశ్లో హిందువులపై సనాతన ధర్మాన్ని అవలంబిస్తూ ప్రాణాలు కోల్పోతున్న అభాగ్యుల దురావస్థను మన తెలుగునాట ఎంతో ధైర్యంగా ఉటంకించిన అసలైన లీడర్ పవన్ కళ్యాణ్. బడాబడా రాజకీయ నాయకులు ఎందుకింత మౌనంగా ఉన్నారని, ఎవరు మౌనంగా ఉన్నా తాను మౌనంగా ఉండడం చేత కాదని కుండబద్దలు కొట్టి కామన్ మ్యాన్ కు తానే అసలైన ప్రతినిధిని చెప్పుకోవడం విశేషం. తెలుగునాట సనాతన ధర్మం విషయంలో గత ప్రభుత్వమైనా ప్రస్తుత ప్రభుత్వమైనా ఆయనకు ఒకటే. అందుకే తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని తెలిసినప్పుడు సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాలన్న గొంతుక బహుశా ఇప్పటి వరకు పవన్ది ఒక్కటేనని గమనించాలి. సనాతన ధర్మానికి తాను ఎంత బద్ధుడై ఉంటారో ఆచరణ ద్వారా నిరూపించుకోవడంలో పవన్లోని విశేషంగా చెప్పుకోవాలి. గతంలో కుమార్తె పొలేనా అంజని, భార్య అన్న లెజ్నోవాతో కలిసి తిరుమల దర్శనానికి వెళ్లినప్పుడు వారిచేత డిక్లరేషన్ ఇప్పించి రూల్స్ అందరికీ ఒకటేనని చాటుకున్నారు పవన్. పవన్ భార్య గురించి ఎవ్వరూ మాట్లాడకుండా జాగ్రత్త పడ్డారు. కూతురు పొలేనా రష్యా నేటివిటీ ఉన్న కారణంగా డిక్లరేషన్ చేసి ఆయన శ్రీవారి వద్ద అమలవుతున్న రూల్స్ ని పాటించి తాను కూడా సగటు పౌరుడినేనని చాటుకున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని తిరుమల రూల్స్ ని పాటించని బడాబడా నాయకుల ఉదంతాలు కూడా తెలుగు ప్రజల అనుభవంలో ఉన్నవే. తన చర్య ద్వారా సనాతన ధర్మాన్ని తానెంతగా ప్రేమిస్తున్నారో చెప్పారు పవన్. ఆ ఇంగిత జ్ఞానం చాలా మంది నాయకుల్లో లేదంటే అతిశయోక్తి కాదు. మరోవైపు లడ్డూలో కల్తీ అంశం బయటపడినప్పుడు దానికి ప్రాయశ్చిత్త దీక్ష తీసుకుని సనాతన ధర్మానికి అసలైన ప్రతినిధిగా నిలబడ్డారు. మరో సందర్భంలో కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు దక్షిణాదిన సనాతన ధర్మ యాత్ర కూడా నిర్వహించారు. కేరళలోని కొచ్చిలో శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని, తిరువనంతపురంలో అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని, అలాగే తమిళనాడులో మదురైలో కొలువైన మీనాక్షి అమ్మన్ ఆలయాన్ని సందర్శించుకున్నారు. అక్కడికి సమీపంలోనే ఉన్న మురుగన్ ఆలయాన్ని సందర్శించుకుని భారీ ఎత్తున జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమావేశానికి దక్షిణాది నుంచి మాత్రమే కాక పలువురు ఉత్తరాది స్వాములు కూడా హాజరయ్యారు. సనాతన ధర్మానికి ఉత్తర భారతం, దక్షిణ భారతమనే తేడా లేవని, అందరూ హిందువులేనని తెలిపే ఐక్యత శంఖారావాన్ని తమిళనాడులో పూరించారు పవన్. దేశంలో హిందువులను టార్గెట్ చేస్తున్నారని, హిందువులను ఊచకోత కోస్తున్నా ఏ ఒక్కరూ స్పందించడం లేదని, సనాతన ధర్మాన్ని కాపాడడం ప్రతి హిందువు బాధ్యత అని ఆ వేదిక మీద ప్రకటించారు. నిజానికి అది కేవలం ఒక సామాన్యమైన పొలిటికల్ టూర్ కాదని, సనాతన ధర్మ పరిరక్షణ ఉద్యమం అనే సంకేతాలను బలంగా పంపించారు పవన్. ఇక 2023లో తలపెట్టిన వారాహి యాత్ర ద్వారా ప్రజల సమస్యలు విన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఆకళింపు చేసుకున్నారు. ఆ తర్వాత 2024లో టీడీపీ, బీజేపీని ఒక్కచోటుకు చేర్చి జనసేనతో పాటు 3 పార్టీలు కూటమిగా ఏర్పాటు చేయడంలో విజయవంతమయ్యారు. తాను పోటీ చేసిన 21 అసెంబ్లీ సీట్లతో పాటు 2 లోక్సభ సీట్లను గెలుచుకుని కేంద్రంలోని పెద్దలను విపరీతంగా ఆకర్షించారు. 100% స్ట్రైక్ రేట్ సాధించి జాతీయ రాజకీయాల్లో ఓ కొత్త ట్రెండ్ సృష్టించారు.
ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, పర్యావరణ మంత్రిగా పనిచేస్తూ సనాతన ధర్మాన్ని అవలంబించడమే కాదు, ఆ ధర్మ పరిరక్షకుడిగా తెలుగు రాజకీయాల్లో కేంద్ర బిందువు అయ్యారు. అందుకే ఏపీలో ఇతర పార్టీల కంటే కూడా జనసేన అవసరం ఎక్కువగా ఏర్పడిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.